హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ జాబ్ సరిపోవటం లేదు, ఇన్కమ్ ఇంకా బాగా రావాలి, మాకు సెకండ్ ఇన్కమ్ కోసం చాలా ట్రై చేస్తున్నాం అనుకుంటున్నారు కదా. చాలా మంది కూడా సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఒక్క జాబ్ చేస్తూ ఆ 8 hours డ్యూటీ చేసుకుంటూ ఆ శాలరీతో ఈ రోజుల్లో బ్రతకడానికి చాలా కష్టం. ఇద్దరు జాబ్ చేసినా కూడా కష్టమే. అది ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ కోసం వేరే సోర్సెస్ చాలానే ఉన్నాయి. మనకి బయట చూస్తూనే ఉంటాం కదా, కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి, ఇంకొకరిని జాయిన్ చేయండి, దాని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్తా ఉంటారు. అంటే మనం జాబ్ చేసుకుంటూ కూడా వేరే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు అని మనం వింటూనే ఉంటాం కదా. మరి వినడమే కాదు, చాలామంది నమ్మరు కూడా. ఇందులో ఏమొస్తుంది, మేము ఇందులో ఫ్రాడ్స్ ఉంటాయి, స్కామ్స్ ఉంటాయి, మేము లాస్ అయిపోతాము, వేస్ట్ ఇవన్నీ అంటారు కదా. లేదండి, ఇందులో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. మరి అందులో నుంచి ఒక వ్యక్తి ఈరోజు మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు, సలీం గారు. మరి సలీం గారి యొక్క సక్సెస్ ఏంటి, ఆయన ఇన్స్పిరేషన్ స్టోరీ ఏంటి, మీకు అందరికీ చెప్పడానికే నేను కూడా రెడీగా ఉన్నాను వినడానికి. మరి సార్ మాటల్లోనే సార్ కంపెనీ ఏంటి, మరి ఎందులో ఉన్నారు, సార్ ఎలా సస్టైన్ అయ్యారు, డౌన్ టు ఎర్త్, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మరి సార్ చాలా కష్టపడ్డారు, అంటే సూసైడ్ దాకా కూడా వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారంట. మరి ఏంటి అసలు ఎంత కష్టపడ్డారు, ఈ రోజుని అలా సూసైడ్ వరకు వెళ్ళి ఇలా వచ్చి మన స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మరి ఖచ్చితంగా ఆ స్టోరీ వినాల్సిందే కదా. మా సార్ మాటలోనే విందాం ఇవన్నీ కూడా, మీతో పాటు నేను కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్ని పరిచయం చేసేస్తాను. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి